నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాము. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజశనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం. ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. సో ఇక్కడ మేష రాశికి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళ అధిపతి, అంటే ఆ రాశికి అధిపతి ఉండే కుజుడే ఇక్కడ శని రాశిలో ఉన్నాడు, కానీ అది ఓచలో ఉన్నాడు. కానీ తర్వాత ఇంకొక 4-5 రోజుల్లో ఆయన కూడా శనితో వెళ్ళి కలుస్తాడు. దానివల్ల ఇందాక చెప్పుకున్న ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా అసలు సాధారణంగా ఈ మేష రాశి వారికి ఒకరికి, తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి ఒకరికి కొద్దిగా భయభక్తే, ఎంతో కొంత షార్ట్ టెంపర్ ఉంటుంది. కొంచెం ఫైర్ బ్రాండ్స్ లా ఉంటారు. తర్వాత ముక్కుసూటిగా ఉంటారు. దానివల్ల ఎప్పుడైతే ఈ శని కుజులు కలిస్తేనే అసలు వాళ్ళిద్దరు పరస్పర విరుద్ధమైన వాళ్ళు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకసారి ఈ క్షణికావేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పులు చేసే ప్రమాదాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉంటారు కనుక ఈ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. సో తర్వాత ఏదైతే ఇప్పుడు మనం సామాజికంగా మాట్లాడుకుంటే కనుక ఈ ఉగ్రవాద చర్యలు పెరగచ్చు. సో అది కూడా శని కుజుల కాంబినేషన్లో ఎక్కువ రావటం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బుద్ధికారకుడు రాహుతో కలిసాడు. మన బుధుడు వ్యయంలో రాహుతో కలిసి పైగా నీచలో ఉన్నాడు. సో అందుకని ఆ బుద్ధి రాహు, ఎప్పుడు రాహుతో ఏ గ్రహం కలిస్తే అది రాహుగ్రస్తం అంటాం. అంటే ఇక్కడ మన బుద్ధి పనిచేయదు, కోపం పెరుగుతుంది. అప్పుడు డెఫినెట్ గా నేరాలు జరుగుతాయి. అదే కదా. సో అందుకని ఆ రకమైన నేరాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సామాజికంగా. కంట్రోల్ చేసుకోవాలి. రైట్. తర్వాతకి వచ్చేప్పటికి మరి వేరే విషయాల్లో, అంటే వృత్తి ఉద్యోగాలు ఉంటాయి కదా, వాటిలో అభివృద్ధి పెరుగుతుంది ఖచ్చితంగా. మంచి కూడా ఉంటుంది. సో అందుకే నేనంట కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి, కొన్ని విషయాల్లో ఆనందపడాలి. సో ముఖ్యంగా ఈ ఏదైతే మన వృత్తి ఉద్యోగాల్లో లాభం ఉంటుంది. సపోజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక, నేను ఏప్రిల్లో మీకు ఖచ్చితంగా
ఒక ప్రమోషన్ ఇస్తానని పై అధికారి అనొచ్చు. కానీ ఏప్రిల్‌లో ఇవ్వకపోయినా ఖచ్చితంగా జూన్‌లో ఉంటుంది ఆయనకి. జూన్‌లో ఉంటుంది. రైట్. సో, ఒక నెలకు కొద్దిగా అటు ఇటు అవుతుందేమో గానీ తప్పకుండా ఆ ఫలితం అయితే ఉంటది. హ్మ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ ఏదైతే పెళ్లి కోసం వేచి ఉన్నారో, హ్మ్. ఈ మేష రాశిలో పుట్టి గత కొద్ది నెలలనుకోండి, ఏళ్ళనుకోండి. ఎవరైతే ఆ పెళ్లి ప్రయత్నాల్లో ఉండి ముందుకెళ్ళలేకపోతున్నారో వారికి మంచి జరుగుతుంది. Beautiful. ఎందుకని జరుగుతుంది అంటే, త్వరలోనే ఈ శుక్రుడు అనేవాడు ఊచకొస్తాడు. మేన్ రాశిలోకి వచ్చేస్తాడు. ఆ ఊచకొచ్చినప్పుడు ఇక్కడ నీచం ఉన్న బుధుడు ఉన్నాడు కదా! హ్మ్. దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. ఆ. అంటే ఒక ఉచ్చ గ్రహంతో నీచ నీచ గ్రహం కలిసినప్పుడు దాని దోషం తగ్గిపోతుంది. హ్మ్. సో, మేషరాశి నుంచి చూసినప్పుడు 7వ ఇల్లు శుక్రుడిదవుతుంది. సో, కనుక కొంతమందికి ఆ రకంగా వివాహ యోగ్యత వస్తది. హ్మ్. కనుక అది వాళ్ళ విషయంలో అది కూడా మంచి విషయంగానే చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరికైతే ఇందాక చెప్పుకున్నాం కొత్తగా గర్భం దాల్చే ఉంటారో వారికి మేషరాశి నుంచి చూసినప్పుడు రవి అవుతున్నాడు. హ్మ్. కానీ ఇక్కడ రవి రాహుగ్రస్తం అవటం, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే గర్భస్రావాలకి ప్రధానమైన గ్రహం ఏదైతే ఉంటుందో ఆ కుజుడు వచ్చేప్పటికి అక్కడ శనితో కలవటం. కనుక ఎవరైతే కొత్తగా గర్భం దాల్చి ఉంటారో వాళ్ళైతే జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో. హ్మ్. ఇక మిగతావి ఏవైతే ఉంటాయో దైనందికంగా అంటే ఒక ఇల్లు కట్టుకోవటం అనుకోండి, వాహనం కొనుక్కోవటం అనుకోండి, ఇలాంటి భౌతిక అవసరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగానే వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోగలగటం అనేది ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే వచ్చేటటువంటి కోపం వల్ల వచ్చేటటువంటి నెగెటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి మేషరాశి వారు? రైట్. సో, ఇక్కడ ఎప్పుడైనా సరే కోపం అనేది కంట్రోల్‌లో ఉండాలి అంటే గనక చంద్రుడు బావుండాలి. ఆ. ఎందుకంటే మనసుకి సంబంధించిన వాడు చంద్రుడు కాబట్టి మనసు నిశ్చింతగా ఉంటే ఆటోమేటిక్‌గా అన్ని నియంత్రణలోకొస్తాయి. కనుక ఇక్కడ మనం చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ ఏవైతే ఉంటాయి అంటే గనక తప్పకుండా అంటే దేవుణ్ణి పూజించడం అలవాటు ఉంటే గనక వాళ్ళు లలితా సహస్రనామం చదువుకుంటే మంచిది. దేవుడు మాకేం తెలీదు. మాకు ఆచారాలు తెలీదు, వ్యవహారాలు తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? రోజు కుదిరినప్పుడల్లా కొద్దిగా పాలు, పంచదార, బియ్యం ఏదైనా చెట్టు, మొక్క మొదల్లో పోసి నా మానసిక స్థితి బావుండాలని దండం పెట్టుకోవటం. రైట్. రైట్. ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మేషరాశి వారికి ఈ 2 నెలలు కూడా ఉండేటటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది అని తప్పకుండా, చెప్తున్నారు. తప్పకుండా. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వృషభ రాశి వారి గురించి చెప్పండి సార్. రైట్. వృషభ రాశి వారికైతే గనక నేనుగా చెప్పాలంటే వీరికి ఉన్నంతలో కొద్దిగా పట్టిందల్లా బంగారం అనొచ్చు. ఎందుకంటే వీరికొచ్చేప్పటికి ఏంటంటే వృషభ రాశికి శని చాలా యోగకారకుడు, మేలు చేసేవాడు. ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆ. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభ రాశికి వచ్చేప్పటికి రవి లాభంలో ఉంటాడు. బుధుడు లాభంలో ఉంటాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే భార్యకారకుడు ఎవడైతే ఉంటాడో ఆయన ఓచలో ఉంటాడు. శుక్రుడు. రాశిని బట్టి చూసినప్పుడు అంటే నేను లగ్నం బట్టి మాట్లాడట్లేదు. అవును. ఇప్పుడు మనం రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాం అవును. కాబట్టి రాశి బట్టే చెప్తున్నాను. హ్మ్. సో, అందుకని వృషభ రాశి వారికి చాలా ఎక్కువ విషయాల్లో మేలు జరగడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 2, 3 రోజులకి వచ్చేసాం. గత ఏదైతే ఒక నెలాలనుకోండి ఇంచుమించుగా అంత లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు వచ్చి 16 వరకు. హ్మ్. ఈ మధ్య పీరియడ్‌లో మాత్రం వీళ్ళు ఎవరైనా సరే కొన్ని ఆడవాళ్ళ సంబంధంగా ఇబ్బందులు పడే అవకాశాలైతే ఉంటాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా. అంటే ఆడవాళ్ళు అనుకోండి సపోజ్ ఆడజాతకులు అనుకోండి వాళ్ళు మగవాళ్ళ వల్ల ఇబ్బంది ఇబ్బంది పడతారు. పడి మగాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల. Right. ఓకే. రైట్. సో, అలా ఏ విధంగా ఇబ్బంది పడొచ్చు? Hmm. అంటే సపోజ్ ఇప్పుడు మనకి తెలియకుండా అంటే ఇంట్లో భార్య ఒప్పుకోదనో, అమ్మా నాన్న ఒప్పుకోదనో మనం రహస్యంగా అప్పుడప్పుడు కొంత మన మిత్రులకు గాని, మనకి తెలిసిన బంధువులకు గాని సహాయపడుతూ ఉంటాం. Hmm. ఈ సహాయపడిన వాళ్ళే ఒక్కోసారి వీళ్ళకేమైనా తలనొప్పులు తేవచ్చు. బెడిసి కొడుతుంది సహాయం. రైట్. రైట్. సో, అక్కడ ఇంట్లో మనస్పర్ధలకి దారి తీయడం అనేది ఉంటుంది. Hmm. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎవరైతే ఇంకా సంతానం కావాలని వేచి ఉన్నారంటే రకరకాల పరీక్షలకు వెళ్ళింటే సంతానం లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను. వాళ్ళకి ఇంకా అప్పుడే కలగదు సంతానం. కలగదు. ఇంకా 2 నెలల ఇంకా 2 నెలలు కనీసం అయితే ఆగాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఏదో ఒక ట్రీట్మెంట్ల కోసం పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక తర్వాతకి వచ్చేప్పటికి నష్టం ఏముంది అంటే గనక నష్టం అనేది పెద్దగా అయితే ప్రస్తుతం అయితే ఏమీ కనపట్టలేదు. కానీ వీరు ఇందాక చెప్పినట్టు ఈ స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలు వీరితో ఈ బంధుత్వ విషయాల్లో లేదా వాళ్ళతో చేసే సంభాషణ రీత్యా
ఇంకొద్ది కాలం జాగ్రత్త వహిస్తే వారు ఇంకా జీవితం బాగుంటుంది. తప్పకుండా. అయితే అన్ని విధాల బాగుండాలి ఈ 2 నెలలు కూడా అని అనుకునే వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు పాటించాలండి వృషభ రాశి వారు? రైట్. ఈ వృషభ రాశి వారికి అంటే ఇక్కడ శని వీళ్ళకి ఎప్పుడైతే ఒక అదృష్టం ఇవ్వటం అనుకోండి, లేదు వారి యొక్క వృత్తి ఉద్యోగాలకి సంబంధించి మంచి చేయటం అనుకోండి, అది శనితో ముడిపడి ఉంటుంది. శని అనేవాడు మిగతా వాళ్ళగా వేగం ఇచ్చే మనిషి అయితే కాదు, నిదానమే. నిదానం. అందుకే ఆయన మందగ్రహం అన్నాం. ఉమ్. సో అందుకని ఆయన నుంచి ఇంకొద్దిగా మంచి తొందరగా పొందడం కోసం ఉమ్. అది వెంకటేశ్వర స్వామికి శనివారాల పూట కొద్దిగా నల్ల దాక్షలు నివేదన చేస్తే కనుక చాలా మేలు జరుగుతుంది. సరే మరి నల్ల దాక్షలు దొరకకపోతే మా పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది కానీ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరుకుతాయి. సీజన్ స్టార్ట్ అయింది. సరే ఏదో ఏదో ప్రాంతంలో దొరకలేదు. దొరకదు, మరి వాళ్ళకి ఏం చేయాలి అవును, అవును. అనేది ఎప్పుడు ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు దొరకకపోతే ఉమ్. బాదం పప్పు నివేదన చేయండి. అంటే నానబెట్టిందండి లేకపోతే పచ్చిదైనా? ఎప్పుడైనా సరే మనం నానబెట్టి పెట్టడం అనేది మంచిది. అంతే కదా, మనం ఎలా తింటున్నాం అలాగే పెట్టాలి పెట్టాలి. కదా. రైట్ రైట్. ఎన్ని దానికి ఏమైనా అంటే లెక్క ఉందా? కొలత అనేది ఎప్పుడు ఉండదు. ఉండదు. సో మన శక్తానుసారం మనం పెట్టుకోవటం, ఎలాగో తర్వాత పెట్టి మనం మనం తినేది. తినేదే. సో అది రైట్, అందుకని ఆ రకంగా చేస్తే సరిపోతుంది. రైట్. అద్భుతం అండి. అయితే పట్టిందల్లా బంగారంలా ఉండేటటువంటి పరిస్థితి ఉంది వృషభ రాశి వారికి. రైట్. నిజంగా అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మరి వ్యయంలో గురువు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా? ఈ అంటే 2 ఇక్కడ months? వృషభ రాశికి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు అన్నవాడు ఎలాగో పెద్ద యోగం చేసేది అయితే ఏమి ఉండదు. ఏముండదా? తర్వాత రెండోది ఏంటంటే గురుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అది ఎంతో కొంత పుణ్య కార్యాచరణకి ఉపయోగపడుతుంది. ఓ, అయితే మన డబ్బులు పుణ్యానికి వ్యయం అవుతాయి. రైట్. అంటే ఒక పూజలకి. ధార్మిక క్షేత్రాలకు వెళ్ళొచ్చు, పూజలు ఇంకా పెరగచ్చు. ఇందాక మనం చెప్పాం కదా, శని లేట్ చేస్తున్నాడు కాబట్టి తొందరగా అవుతుందేమో అని ఏదో దేవాలయాలు చుట్టూ పూజ పరిగెత్తొచ్చు. చేసేసుకుంటారు. మంచిదేగా. అది అందుకని దాని వల్ల వచ్చే ఉపద్రవం అయితే ఏం లేదు. రైట్. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఎలాగో మళ్ళీ గురువు మంచిగా వచ్చేస్తారు, జన్మకే మే వచ్చేస్తారు. 1 కాబట్టి అప్పటికి ఎలాగో పుష్కరాలు బిగిన్ అవుతాయి. అది లగ్నానికి వస్తాడు. వచ్చేస్తారు. రైట్. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా వృషభ రాశి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఈ 2 నెలలు చాలా అద్భుతమైనటువంటి పీరియడ్ గా ఉండబోతోంది అనేది. రైట్. ఇక మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ 2 నెలలు కూడా? మిథున రాశి వారు కూడా ఆరోగ్య విషయంలో అయితే కొద్దిగా ఎక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అష్టమంలో కుజుడు సంచరించడం అనేది ఉంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఆ మిథున రాశికి ఎవరైతే ఆ రాశి అధిపతి ఉన్నాడో ఆయన ఆల్రెడీ నీచంలో ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక ఈ ఋతుక్రమ సమస్యలు అనేది పెరుగుతాయి. సో మగవాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్ ఈ శిరస్సుకి సంబంధించిన సమస్యలు కానీ, వెన్నుపూస గుంజటం కానీ, వీటికి సంబంధించిన అనారోగ్యాలు ప్రబలటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ వాహనాలు నడిపే విషయంలో కూడా మరి కుజుడు అష్టమంలో ఉంటాడు కాబట్టి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. జాగ్రత్తగా నడపాలి కనుక వాహనాలు నడిపే విషయంలో, తర్వాత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఉంది. ప్లస్ పాయింట్స్ ఏమి ఉంటాయి? సో ప్లస్ పాయింట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే మనము బయట నుంచి రావాల్సిన ఏవైతే అవి గౌరవ మర్యాదలు అవ్వచ్చు, కొంతమందికి డబ్బు అవ్వచ్చు, ఏవైనా సరే అవి ఇప్పుడు లభించడానికి ఉంటాయి. సపోజ్ మనం 1 లక్ష అప్పించాం, ఆ లక్షకి లక్ష రాకపోయినప్పటికీ కూడా ఒక 50,000 40,000 కొంత మనకి ఊరటింపు రావడం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఎవరైతే ఏదైతే మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరి లాభంలో గురుడు అనేవాడు ఉండటం అనేది ఉంది. తర్వాత ఏంటంటే సహాయకారకుడు రవి కూడా లాభంలో ఉండటం అనేది ఉంది. కనుక ఏంటంటే మన దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల కూడా మనం సహాయ సహకారాలు సకాలంలో పొందడానికి ఉంటుంది. లేదు మన కొలీగ్స్ ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ పనిచేయడం అనేది ఉంటుంది. కనుక మిథున రాశి వారికి ప్లస్ ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆ గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఎవరైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారో, నిర్మాణ రంగంలో, వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభం జరగడానికి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎవరైతే ఇలాగా ఈ సినిమా ఫీల్డ్ అనుకోండి, లేదా మీడియా రంగం, కళారంగం, వాళ్ళలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడానికి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈ ఫుడ్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. కానీ నష్టపోయే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే కనుక ఏదైతే మనకి ముఖ్యంగా ఇనుముకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. తర్వాత నూనె ఇలాంటి వాటికి అంటే ద్రవ పదార్థాలు
ఇవి అమ్మే వాళ్ళకి కొంత ఇబ్బందులు రావడానికి అయితే ఉంటుంది. Hmm. కానీ Hmm. మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి Hmm. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే Hmm. వాళ్ళు మేనేజ్ చేయగలిగేలాగా పరిస్థితులు ఉంటాయి. అంటే చెడు ఉన్నా దాన్ని మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేస్తే బెటరే కదా. అలా ఆ రకమైన సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అద్భుతం. అయినప్పటికీ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? రైట్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఒక తేలికైన పద్ధతి అనుకుంటే గనక Hmm. మంగళవారాలు. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు మన ప్రేక్షకుల్లో అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు, అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు, దేవుడిని నమ్మే వాళ్ళు ఉండొచ్చు, దేవుడిని నమ్మని వాళ్ళు ఉండొచ్చు. మన వాళ్ళు అయితే మనది చూడనే చూడరు. అంటే దేవుడు అయిపోయి చెప్తున్నా. ఇప్పుడు దేవుడిని నమ్మకం లేని వాళ్ళకైనా జాతకం నమ్మచ్చు. అవునా? అలాంటి వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు ఉండకూడదని ఏం లేదు. ఎలా ఇప్పుడు ఇప్పుడు మన అనుసంధానం? దగ్గరికి ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు వస్తున్నా మాకు ఇలాంటి నమ్మకం లేవని కూర్చుని కూడా నమ్మకంగా విని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇదో పోజ్ అయిపోయిందండి జనాలకి. మేము ఇవన్నీ నమ్మంటారు, చక్కగా అందరూ వచ్చి చక్కగా కూర్చుంటారు. వచ్చి కూర్చుంటారు. ఎన్నో చూసాను నేను. సో మన ఇప్పుడు అదేం పెద్ద కష్టంగా అంటే ఇప్పుడు దేవుడు లేడని అన్న అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా దేవుడు లేడన్నప్పటికీ కూడా మన చేసే కృషి దేవుడు అన్నాడు. Definitely. సో అందుకని నా కృషి అలా ఉండాలి అనేది జాతకం చెబుతుందిగా. ఖచ్చితంగా. సో అందుకని ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. సరే నమ్మే వాళ్ళకైతే ఒక పద్ధతి. అంటే వాళ్ళు నమ్మే వాళ్ళు అంటే దేవుడిని నేను చెప్పేది. అలా దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఈ 2-3 నెలలు కూడా సాధ్యమైనంత వరకు ఆంజనేయుని, సుబ్రహ్మణ్యుని ఎక్కువ పూజించమనండి. ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య. సరే ఇవేం నమ్మకాలు లేదు అన్న వాళ్ళకి కొద్దిగా ఏం లేదు, ఎర్ర కందిపప్పు అని అమ్ముతారు, మసూర్ దాల్ అంటాం మనం. అది కొద్దిగా నానబెట్టి మంగళవారాలు అప్పుడప్పుడు ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లటం అంతే, ఇంకేం వద్దు. సో వాళ్ళకి ఏవైతే మరి స్ట్రగుల్స్ ఎక్కడ పడుతున్నారో, అబ్స్టకిల్స్ ఎక్కడ ఎదురవుతున్నాయో అవి అనుకోవటం, అలా జల్లటం అంతే. డెఫినెట్ గా వాటి నుంచి బయటపడతారు. తప్పకుండా ఉపశమనం అనేది ఉంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి? కర్కాటక రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఏ విధమైన మిశ్రమ ఫలితాలు అంటే కనుక మెయిన్ వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ ఎప్పటి నుంచో అష్టమ శని ప్రభావం అనేది ఉంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన ఈ బుధుడు అనేవాడు భాగ్యస్థానంలో ఉన్నాడు. తర్వాత గురుడు వచ్చేప్పటికి రాజస్థానంలో ఉన్నాడు. అంటే ఈ గోచారాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే 9, 10 అంత మంచి స్థానాలు కాదు యాక్చువల్గా. సో అందుకని ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. బట్ శ్రమకి తగిన అంటే నువ్వు బాగా చేసావు అనే మాట అయితే వస్తుంది, కానీ వీళ్ళ మీద ఇంకా బందిగానే పెరిగిపోతుంది, ప్రెషర్ కూడా అంటే చేస్తుంది కదా అన్న వాళ్ళకి. ఇప్పుడు మనకి ఉంది కదా సామెత, పళ్ళను చెట్టుగా రాళ్ళు పడతాయని. సరే వీళ్ళకి మర్యాదలు అయితే పెరుగుతాయి కానీ దానికి సంబంధించిన రాబడి ఉండదు ఇంకా. కానీ వీళ్ళు ఏంటంటే దానికే మురిసిపోవాలి, ఆహా నన్నే గుర్తించి అన్ని ఇస్తున్నారు కదా అని. సో ఆ రకమైన ఆనందం అయితే వీరికి లభించడానికి అయితే ఉంటుంది, కానీ దానికి తగినంత రాబడి అయితే ఉండకపోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి తరచూ ఏదో రకమైన అనారోగ్యం. ఈ నెలంతా కూడా ఎముకలు, నరాలు, కీళ్ళతో ఇబ్బంది పడ్డాం అనుకోండి, మరో నెలంతా కూడా కఫ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ఎలర్జీకి సంబంధించిన ఏమైనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొంతవరకు ఎముకలకి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రావడానికి ఉంటుంది. ఇక డబ్బు ఎవరైనా సరే కర్కాటక రాశి వాళ్ళు సాధారణంగా వ్యాపార తత్వం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు. సో వ్యాపారస్తులు కూడా ఎక్కువ, రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ దైనందికంగా ఇలాంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అంటే ప్రజాబాహుల్య వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. సో వారి అన్నీ కూడా సాఫీగానే అవి నడిచిపోవటం అనేది ఉంటుంది. సో అష్టమ శని ప్రభావం వల్ల, అష్టమ శని ప్రభావం వల్ల తాత్కాలికంగా ఏదైనా కొద్దిగా వాయిదాలు పడవచ్చు, లేదా చిన్న ఆటంకాలు ఎదురవచ్చు. అంతకు మాత్రాన వాళ్ళకేమి మరీ అననుకూల ఫలితాలు అయితే కాదు. కానీ ఇక్కడ ఉన్నంతలో వీళ్ళకి మంచి ఏదైనా చేయాలి, మంచి ఏదైనా జరగాలి అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈ 2-3 నెలలు ఎక్కువ బాగా ముదురు నలుపు కానీ లేదా ముదురు ఆకుపచ్చ కానీ ఆ రంగులు కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవాయిడ్ చేయాలి, మంచిది. ఇక సరే పూజలు అలాంటివి ఏమైనా పరిహారాలు చేయాలి అనుకున్నప్పుడు శనివారాలు సాయంకాలాలు కనుక కుదిరితే, సాధారణంగా ఎక్కువ శాతం మందికి వీకెండ్ అనేది 2, ఇప్పుడు శని ఆదివారాలు 2 సెలవు దినాలు కానీ ఎక్కువ మందికి ఉంటున్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళు
ఈ శనివారాలు సాయంకాలం పూట నువ్వుల నూనెతో 8 ఒత్తులు దీపం వెలిగించాలి. సో దానివల్ల వీళ్ళకుండే మరి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి తప్పించుకోగలగటం అనేది కూడా ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించమంటున్నారు. రైట్. ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయం సమయం. రైట్. అద్భుతం అండి. తప్పకుండా అంటే ఎన్ని వారాలు ఇలా చేయమంటారు? ఈ 2 నెలలు కూడా చేస్తే మంచిది. ఒక్కోసారి మర్చిపోయినా కూడా ఏం పర్వాలేదు, సాధ్యమంత వరకు చెయ్యండి అంతే. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా కర్కాటక రాశి వారు చెప్పినటువంటి పరిహారాలను పాటించుకుని 2 నెలల్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్తే యోగవంతమైనటువంటి డేస్ గానే ఉంటాయి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి? సింహరాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళకి ఎలా చూసినా ఏదో ఒక తలనొప్పి తగిలేలాగానే ఉంది. ఈ తలనొప్పులు అనేది ఎలా తగులుతాయి అంటే వీళ్ళు జనరల్గా ఎలా ఉంటుంది అంటే అందరి గురించి తాపత్రయం అయితే పడతారు. సో అమ్మ ఇలా అయిపోతుంది, లేదా నా స్నేహితుడు ఇలా అయిపోతున్నాడే, ఇలా ఏదో రకమైన ఒక బాధ, లేదా వేరే వాళ్ళ మీద వీళ్ళకుండే కార్నర్, సాఫ్ట్ కార్నర్. సో అది వీళ్ళని ఒక్కోసారి ఇబ్బంది పాలు చేస్తుంది. అంటే మనం ఒక్కోసారి కొన్నిసార్లు చేసే దానాలు కానీ లేదా సహాయాలు కానీ ఒక్కోసారి అపాత్ర దానాలు అవుతాయి. సో వీళ్ళకి లాభం లేకపోగా పైగా నిందలు పడాల్సి ఉంటుంది. కనుక డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కొద్దిగా వాగ్వివాదాలు పెరుగుతాయి. కనుక అది కూడా వీళ్ళుగా కాదు. ఇందాక చెప్పుకున్నట్టు ఎవరికో సహాయం చేస్తే నువ్వు వాళ్ళకి సహాయం చేయడం అని భార్య అంటాం, లేదా భార్య ఆ పని చేస్తే భర్త అలా అంటాం. ఇలాంటి అంటే ఈ జీవిత భాగస్వామ్య వ్యవహారాల్లో ఏవో రకమైన తలనొప్పులు ఎదురవటం అనేది ఉంటుంది. సో దాంతో పాటుగా ఏంటంటే తొందరగా అలసిపోతున్న భావం, కొద్దిగా కష్టపడినా కూడా తొందరగా అలసిపోతున్నట్టు ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ ఏదైతే సింహరాశి ఉందో ఆ సింహరాశి వారికి అయితే ప్రస్తుతం ఒకటి వదిలితే ఇంకోటి ఉంటుంది. అమ్మ ఈ నెలంతా అమ్మ నాన్న పీకుతున్నారు అనుకోండి, వచ్చే నెలంతా భార్య పీకుతుంటుంది. కొంచెం గడ్డుకాలమే. రైట్. సింహరాశి వారికి మాత్రం మానసికంగా ఏదో రకమైన అలజడి ఉండటం అనేది ఉంటుంది. ఇక సింహరాశికి వచ్చే లాభం ఏదైనా ఉంది అంటే గనక ఈ సింహరాశిలో ఎవరైతే ముఖ్యంగా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళవు. కానీ అలా అనుకోకుండా పెళ్ళి అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. సో ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు సరే పొబ్బకి ఉత్తరకి సాధారణంగా అంత వివాహ సమస్య రాదు, కానీ సాధారణంగా వచ్చేది మకాకు వస్తుంది. సో వాళ్ళకి కూడా కొంత ఇప్పుడు మంచి జరగడానికి ఉంటుంది. కనుక వారికి మంచిదే. సరే ఇంకా వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. ఫైనాన్షియల్ గా కూడా మరి ఏముండవు. ఖర్చులు అధికంగా అవుతాయంతే తప్ప రాబడి ఉండదు అని కాదు. రాబడి ఎలాగో ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే ఆ రాబడిని సద్వినియోగం చేయండి అంటే చేయాలి. కరెక్ట్. సో అపాత్ర దానాలు చేయొద్దు, అనవసర బాధ్యతలు పోవద్దు. రైట్. అయినప్పటికీ మరి మానసికమైనటువంటి ఇబ్బంది ఉంది అని అంటే అది అన్నిట్ల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆరోగ్యం అనుకోవచ్చు, ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాల మీద, అన్నిట్ల మీద. మరి దీని నుంచి బయటపడాలి 2 నెలలు కూడా అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సింహరాశి వారు? రైట్. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేప్పటికి ఏదైనా సరే సింహరాశికి పంచమాధిపతి మరి గురుడు అవుతాడు కాబట్టి గురుడికి సంబంధించిన చేసుకోవటం వల్ల వాళ్ళకి ఓరడింపు రావడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ గురుడికి సంబంధించింది అంటే చదువుకోగలిగితే గురు చరిత్ర పారాయణ చదవటం అనేది ఒకటి, లేదా గురువుకి సంబంధించినట్టు ఇప్పటి రోజుల్లో షిరిడి సాయిబాబా కూడా మనం ఒక గురువుగా భావిస్తాం అనుకోండి. సరే, లేదు దత్తాత్రేయుడు అనుకోండి, లేదా వాళ్ళు ఏదైతే గురువు అనుకుంటున్నారో వాళ్ళు. ఈ గురువుకి సంబంధించిన ఆలయాల సందర్శన లేదా అక్కడ ఏమైనా పూజలు చేయించుకోవటం అనేది కూడా వీళ్ళకి మంచి చేస్తుంది. సరే, ఇందాక నేను ఎప్పుడు కూడా 2 రకాలు చెప్తాను. ఒకటి చేసే వాళ్ళకి చేసేలాగా చెప్తాను, చేయని వాళ్ళకి చేయనట్టుగా కూడా చెప్తాను. సరే, ఇక్కడ మనం ఎవరైనా చేయట్లా, ఇలా అంటే పూజలకు వెళ్ళేంత తీరిక లేదనుకోండి, లేదా నాకు అసలు అవి ఇష్టమే కాదనుకోండి, అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక ఎక్కడైనా దగ్గరలో రావి చెట్టు ఉంటే ఈ గురువారాలు కొద్దిగా పసుపు నీళ్లు తీసుకెళ్ళి ఆ రావి చెట్టు మొదల్లో పోయండి. అది మీకు సులభంగా ఉండే పరిష్కారం. ఏ సమయంలో పోయమంటారు? పొద్దున్న అంటే ఏదైనా సరే ఇది మాత్రం మనకి ఉదయం 11 లోపల చేసుకుంటే మంచిది. ప్రతి గురువారం కూడా చేసుకోవచ్చు. ఆ ఉదయం 11 దాటకుండా వాళ్ళ ఇష్టం, పొద్దున్న నుంచి ఏదైనా పర్వాలేదు.
అద్భుతంగా తెలియజేశారండి. 2 నెలలు కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఈ 2 నెలల్ని కూడా డీల్ చేయాల్సి ఉంటుంది Right. సింహరాశి వారు. Right. చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని సింహరాశి వారు కూడా చాలా ఆలోచనాయుతంగా ఈ 2 నెలల్ని కూడా గడుపుతారని మనవి చేస్తూ, ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? కన్యా రాశి వారికి కూడా అంటే ఇప్పుడు మనం చాలా రోజులు కన్యా రాశి ఒకటి, కుంభరాశి ఒకటి, మీన రాశి ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ మిగతా రాశులతో పోలిస్తే Mm. ఉండాలని చెప్తున్నాం. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, సరే ఇప్పుడు ఒక పార్ట్ అయితే అయిపోతుంది 16వ తారీఖు. ఈ 16వ తారీఖు లోపు ఎవరైతే ఉన్నారో యూత్ Mm. అంటే ఈ పెళ్లి కాని యువతి యువకులు వీళ్ళు కొద్దిగా పెడతావ పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏంటి మార్చి 16 లోపు అయితే? రైట్. సో మార్చి 16 నుంచి వాళ్ళకుండే ఇబ్బంది తగ్గిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చే ఇబ్బందులు బిగిన. సో పెద్దవాళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు వస్తాయి అనేప్పటికీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రాహు చాలా కాలంగా అక్కడ మనకి సప్తమంలోనే ఉన్నాడు, లగ్నంలో ఇక్కడ కేతు ఉన్నాడు. సో చాలా మంది ఈ భార్యాభర్తల వ్యవహారాల్లో చిక్కులు అనుభవిస్తున్న వాళ్ళు ఇటీవల కాలంలో ఈ రాశిలో మీన రాశి కానీ కన్యా రాశి కానీ కొద్దిగా ఎక్కువ ఇబ్బందుల్లోనే ఉంటారు. అంటే ఆల్రెడీ ఎవరైనా సరే మనం ఏమంటాము విడాకుల్లో వాడికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారు కొంతమంది. లేదు భార్యాభర్తల గొడవలు ఉన్నాయి, అవి ఇప్పుడు కూడా కొలిక్కి రావు. ఇప్పుడు ఇంకా టైం పడుతుందండి? టైం పడుతుంది. అంటే గొడవలు పడే వాళ్ళకి టైం పడుతుంది, విడాకులు తీసుకునే వాళ్ళకి తేలికవుతుంది. అంటే మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాం మనం విడాకులు తీసుకోవాలని, అలాంటి వాళ్ళకి తేలికే. సో కానీ ఇంకా అటు ఇటు కాకుండా ఊగిసలాట ఉంది, తీసుకోవాలా కాంప్రమైజ్ అవ్వాలా ఇంకా అది అయితే నానుస్తుంది. సో ఆ రకంగా వాళ్ళకి అంత మంచి అయితే కాదు. అంటే కేతు ముందుకు వెళ్ళేంత వరకు కూడా ఇలానే ఉంటుంది అనుకోవచ్చా? అంటే కేతు ముందుకు వెళ్ళకపోయినా కనీసంలో అయితే ఈ గురుడు అనేవాడు భాగ్యస్థానానికి రావాలి, తర్వాత బుధుడు మేషానికి రావాలి, అప్పుడు ఒకంత ఊరట అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ కన్యా రాశిలో లగ్నంలో కేతు ఉండటం అనేది ఒకటి, ఆ బుధుడు ఆల్రెడీ లగ్నాధిపతి మరి నీచల్లో ఉండటం అనేది ఒకటి, తర్వాత పంచమంలో కుజుడు, తర్వాత వచ్చేప్పటికి షష్టమంలోకి వెళ్తాడు కనుక ఇటు పిల్లల వ్యవహారాల్లో వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. సరే యువతి యువకులైతే ఇందాక చెప్పుకున్నాం మార్చి 16 అయిపోయిందని, కానీ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, అలాంటి వాళ్ళు దెబ్బలు గాయాలు తగిలించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పెద్దవాళ్ళు ఉంటే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సో వారికి ఒక్కోసారి ప్రమాదాలు ఉంటాయి. ఇవి ఇంతవరకు వీళ్ళకి చెడు. కానీ మిగతా విషయాల్లో అంటే సంపాదన విషయాల్లో అయితే పెద్దగా చెడు ఉండదు. ముఖ్యంగా ఏదైతే ఈ కన్యా రాశి ఉందో వారికి శుక్రుడు కొద్దిగా బాగుండటం వల్ల ముందు అప్పైనా సొప్పైనా పని అయితే నడిచిపోతుంది, ఆ పని అయితే ఆగదు. సో అందుకని అంతవరకు పర్వాలేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. సో అవమానాలు పాలైతే మనం భయపడాలి, కానీ ఈ తెల్లారేపటికి ఒక పెద్ద కత్తి ఉంది మీద, ఎవరో ఒకళ్ళు వచ్చి బంధువు స్నేహితుడు అరే 50,000 ఉంచు ముందు పని చేయనంటే అంతకంటే ఆనందం ఉంటుంది. అప్పటికైతే ఉపశమనం ఉంటుందిగా. సో ఆ రకమైన ఉపశమనం అయితే కన్యా రాశి వాళ్ళకి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కనుక ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత విడాకుల కోసం ఆల్రెడీ ఉంటే కనుక అది ప్రాబ్లం కాదు, సరే అలాగో నిర్ణయం చేసుకున్నారు కాబట్టి ఇంకా వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. ఇవి జాగ్రత్త పడితే కనుక కన్యా రాశి వారికి ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. సో ఈ కన్యా రాశి వాళ్ళు ఏంటంటే కొద్దిగా 5 బుధవారాలు పెసళ్ళు నానేసి కొద్దిగా ఇది కూడా సేమ్ చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటమే కాదు, పూజల జోలికి వెళ్ళాలి అనుకుంటే కనుక వీరు కూడా ప్రస్తుతం అయితే వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించాలి. సో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మేలు జరుగుతుంది. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలని కూడా పాటించుకుని 2 నెలలు కూడా చాలా ప్రశాంతవంతంగా కన్యా రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? సో తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే వీరికి వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే మరి ధనకారకుడు కానీ లేదా భార్యకారకుడు కానీ కొద్దిగా ఓచులో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే లగ్నాధిపతి కూడా మంచి ప్లేస్లోనే ఉన్నాడు, అంటే రాశి అధిపతి. ఐ మీన్ ఇక్కడ మనం చంద్ర లగ్నాలు, మన మామూలుగా సూర్య లగ్నాలు, ఇలా 2 రకాల లగ్నాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం రాసన్న లగ్నం అన్నా అది చంద్రుడి నుంచి చూసేది గోచారం అనేది.
సో అలా చూసినప్పుడు ఏంటంటే తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాల్లోనే ఉండడం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరిని గుర్తించి మరి ప్రోత్సహించడం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కర్కాటక రాశికి అయితే ఓన్లీ శ్రమే తప్ప రాబడి ఉండదు అని. అవును, అవును. కానీ వీళ్ళకి ఒక్కోసారి అవార్డులు దక్కడం ఉమ్. లేదా ఇంక్రిమెంట్స్ పెంచడం. ఇంక్రిమెంట్స్. సో ఇలాంటివైతే ఈ తులారాశి వారికి ఉన్నాయి. సో తులారాశి వారికి అన్నీ మంచిని మరి చెడేం లేదా అనేది ఉండొచ్చు. కానీ చెడు కూడా ఉంది. హ్మ్. అది ఏ రకమైన చెడు అంటే గనక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒకళ్ళకొకళ్ళకి సఖ్యత లోపించటం. అంటే నేననేది భార్యాభర్తలు కేవలం వాళ్ళిద్దరే కుటుంబంగా జీవిస్తున్న చోటైతే పెద్దగా సమస్యలు రావు. హ్మ్. ఎవరైతే ఒక ఉమ్మడి కుటుంబాలనుకోండి లేదా ఎంతో కొంత ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దూరమైనా సరే బంధువులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మటుకు ఒకళ్ళతో ఒకళ్ళకి కొంత అపార్థాలైతే రావడానికైతే ఉంటుంది. తర్వాత రెండోది ఎవరైతే కొత్తగా ఇల్లులు కొందాము లేదా హ్మ్, ఇల్లు కొనకపోయినా ఇంటికి సంబంధించిన ఏమంటాం శంకుస్థాపనలు ఇలాంటివి హ్మ్. హ్మ్. గృహ నిర్మాణం హ్మ్. అలాంటివి చేద్దాము అనుకున్న వాళ్ళకి అది ఏదో రకంగా వాయిదా పడుతుంది. ఓకే. సో అంతే తప్ప చెడు అనేది ఏదైనా అంటే వీళ్ళు ఎంత వేగరంగా జరగాలనుకుంటారో అది అంత వేగరంగా జరగకుండా అంటే గృహ నిర్మాణ విషయాలకి హ్మ్. అలాంటివి అదేదో రకంగా గృహ సంబంధించిన విషయాలు మాత్రం కొద్దిగా వాయిదా పడేవి ఉంటాయి. తరువాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ తులారాశులు అంటే జనరల్‌గా వచ్చేప్పటికి ఏంటంటే ఈ తులారాశిలో మనకి ఎక్కువ ఈ కళాకారులందరూ కూడా ఎక్కువ తులారాశిలో ఉంటారు హ్మ్. ఎక్కువ. హ్మ్. సో, కళాకారులకి ఇప్పుడు మంచి అవకాశాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. హ్మ్. కనుక తులారాశి వారికి ఆ రకంగా కూడా కొంత ఆనందం లభించడానికైతే ఉంది. ఇక జాగ్రత్త పడాల్సిందేంటంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం వేరు. ఆ డబ్బు ఖర్చు పెట్టటంలో మెహర్బానీకి అంటే ఐ మీన్ ఇప్పుడు అది ఒక వస్తువు అనేది గట్టిగా రూ. 10 ఉంటుంది అనుకుంటే వీళ్ళు ఒక్కోసారి రూ. 10 అనవసరంగా రూ. 20 కొని ఆ తర్వాత బాధపడతారు. అయ్యో! ఆ! హ్మ్. సో, ఆ విషయం ఒకటి తొందరపాటు లేకుండా మనకి ఇది ఎంత వాల్యూ చేస్తుంది, అంత వాల్యూలో కొనాలి అనేది ఉన్ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. ఆ విషయంలో ఒకటి వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే గనక ఈ తులారాశి వాళ్ళకి కూడా ఇప్పుడు చక్కగా రంగురంగుల ప్రపంచం అని చెప్పొచ్చు. ఇటు వృషభ రాశి వారికి, ఇటు తులా రాశి వారికి కూడా చాలా సో 2 కూడా రాసేది ఒకడే. అదే శుక్రుడు. శుక్రుడే. రైట్. రైట్. సో అందుకని వాళ్ళకైతే ప్రస్తుతం బానే ఉంది. సరే ఉన్నంతలో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రతి మనిషికి కూడా మనం ప్రతి మనిషి అంటే 11 చెడు ఏదో ఒకటి చిన్నదైనా ఉంటది. ఉంటుంది కదా! ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న చెడులు ఏమైనా ఉంటే అవి తగ్గించుకోవాలి అంటే వీరేం చేయాలి అంటే గనక ఏదైనా సరే కుదిరినప్పుడల్లా కూడా లక్ష్మీదేవికి కొద్దిగా కలకండ కలకండ కూడా లేదు అనుకుంటే అన్నపరమాన్నం అంటే దాన్ని మనం వాడుక భాషలో చీరాన్నం అంటాం అనుకోండి. సో దీన్ని నివేదన చేస్తే చాలు. శుక్రవారం శుక్రవారం. ఇంకా మంచిది ఏంటంటే ఆవులు దొరికే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే మనకి ఇలాంటి సిటీస్‌లో ఉండకపోవచ్చు. కానీ ఈ పల్లెటూర్లు లేదా ఇంకా కొద్దిగా మిడిల్ టౌన్స్‌లో ఇలాంటి వాటిలో ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవునండి. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏమైనా పెట్టగలిగితే శుక్రవారాలు పెడితే అది ఇంకా మంచిది. ఏం పెట్టమంటారు? జనరల్‌గా అరటిపళ్ళు పెడుతుంటాం. ఇంకా బాగా పవర్‌ఫుల్‌గా అంటే ఖచ్చితంగా బొబ్బర్లు నానేసి పెట్టడమే. అలచందలంటాం. అలసందలు. సో వాటిని పెడితే మరింత మంచి జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చాలా ఆనందకరమైనటువంటి సమయం ఇటు తులారాశి వారికి ఉండబోతోంది అని అంటున్నారు. చాలా సంతోషిస్తారు ఇది విన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా. రైట్. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ 2 నెలల కాలం కూడా? ఇందాక మనం చెప్పుకున్నాం మొట్టమొదటిలోనే మేష రాశి ఒకటి వృశ్చిక రాశి ఒకటి వీళ్ళకి కొద్దిగా షార్ట్ టెంపర్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి. తర్వాత ఇక్కడ మేష రాశికి ఇబ్బంది లేకపోయినా వృశ్చిక రాశికి కూడా ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది ఉంది. కనుక వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చతుర్థంలో అంటే తృతీయంలో కుజుడు ఉన్నాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇదే కుజుడు మరి కొద్ది రోజులు అంటే 16 తర్వాత నుంచి చతుర్థానికి వచ్చేస్తాడు. ఈ 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా వాహనాలు అవి నడిపేప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో అక్కడ అది సాధారణంగా మేష రాశితో పోలిస్తే వృశ్చిక రాశి వారికి ప్రమాదాలు అసలు ఎక్కువ ఉంటాయి జనరల్‌గా కూడా. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో తీసుకుంటే అసలు దెబ్బ తగలకుండా వాళ్ళకి జీవితంలో ఉండదు. ఏదో ఒక దెబ్బ తాలూకు మచ్చ అనేది అక్కడక్కడ ఉంటది. తగులుతూనే ఉంటాయి. ఒక మచ్చ ఉంటది మనకి. ఇక నేను చిన్నప్పుడు ఇది తగిలించుకున్నానని. సో అలా అందుకని వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా అయితే జాగ్రత్త పడాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే
ఎవరికైతే అంటే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి శనే ఇళ్ళకి సంబంధించిన వాడు కూడా. అందుకని ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అయితే ముందుకెళ్తాయి. ఓ సో, గత కొనుక్కుంటారు. గత కొద్ది రోజులుగా మనం ఇంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అవేవో లోన్ పేపర్లు రావట్లేదనో, ఇంకోటనో అవి వాయిదా పడుతున్నాయి. సఫలం అవుతాయి ఈ అవి టైం. ఇప్పుడు సఫలమవుతాయి. కనుక గృహాలు ఆ జీవితం అనుకునే వాళ్ళకి ఆనందం లభిస్తది. కోపం అనుకునే వాళ్ళకి అది ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. అమ్మో! సో, అది. సో, ఇక ఉద్యోగాలకొచ్చేప్పటికి ఏంటంటే, ఈ పంచమంలోనే రవి సంచరించడం అనేది ఉంటుంది కాబట్టి, జనరల్‌గా కొద్దిగా వృత్తి ఉద్యోగాల్లో అయితే ఇంకొద్దిగా బుర్ర ఎక్కువ పెట్టి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఒత్తిడి ఉంటుందంటున్నారా? ఒత్తిడి ఉండదు. తొందరపాటు ఉంటుందంట. వీళ్ళే తొందరపడిపోతారు. అది అక్కడ మనం ఏదైతే దాని డిస్క్రిప్షన్ ఉంటుందో అది వీళ్ళు కరెక్ట్‌గా యాహ్! చూసి చేయాలి. ఒక్కోసారి ఆ తొందరపాటుతో అంటే పంపించాల్సిన మెయిల్ ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించకుండా ఇంకోళ్ళకి పంపించి అదేదో అలా రావటం. ఇబ్బంది అవుతుంది కదా! అలాంటి ఆహ్, ప్రమాదోదీమసి అని కొన్ని తప్పులు అలవాట్లో పొరపాట్లు అంటాం వాటిని. జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి పొరపాట్లు ఇప్పుడు ఈ గోచారంలో ఎక్కువ జరగడానికి ఉంటుంది. కనుక ఒకటికి ఏదైనా సరే అవి ఏవైతే మనం నడుపుతున్నామో ఆ క్రియలు అవి కొద్దిగా కరెక్ట్‌గా చూసుకొని చేస్తే వాళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోదగిన ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకటి వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్త పడటం. కోపతాపాలు వీళ్ళు కూడా అదుపులో పెట్టుకోవటం అనేది ఒకటి. తర్వాత ఎవరికైతే దీర్ఘకాలికంగా ఈ బీపీ రక్తపోటు అంటే రక్తానికి సంబంధించిన వ్యాధుల బారిన ఇప్పుడు కొద్దిగా వీళ్ళు పడడానికైతే ఉంటుంది. అంటే సడెన్‌గా హిమోగ్లోబిన్ తగ్గిపోవటం. అలా ఈ రక్తానికి సంబంధించింది. సో, అందుకని ఆ రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కనుక, ఇక్కడ మనకి 2 రకాల రెమెడీస్. ఒకటి ఇష్టమైతే గనక ఈ ఆంజనేయుడి సింధూరం అనేది ఏదైతే ఉంటుందో ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. సో, ఈ సింధూరం పెట్టుకుంటం ఇష్టమైతే డైరెక్ట్‌గా నుదురున పెట్టుకోండి. మాకు ఇలా 10 మందికి కనిపించే వ్యవహారాలు ఇష్టం ఉండదు అనుకుంటే గనక హృదయం దగ్గర పెట్టుకోండి. సో, ఈ ఏదో విధంగా ఈ సింధూరాన్ని ఆడవారైనా ధరించొచ్చా? అంతేగా ఆడ మగ అనేది లేదు. ఏం లేదు. ఆడవాళ్ళు మీలాగా చక్కగా ఆ నుదురుని ధరించడం మంచిదే. సో, అలాగా అదే మనం ఇక్కడ దాన్ని ఏమంటాం పాపిట. నుదుట. అవును. సో, అక్కడ ధరించినా కూడా మంచిదే. సో, సౌభాగ్యం ఇస్తది. సో, కనుక ఇక్కడ ఎప్పుడూ కూడా శని కుజుల కాంబినేషన్‌లో మనం ఎక్కువగా పూజించవలసింది ఆంజనేయుడు. ఉత్తి కుజుడు అనుకోండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించొచ్చు. కానీ శని కుజులు సంయుక్తంగా ఉన్నప్పుడు ఆంజనేయుడిని పూజించడం వల్ల కూడా ఎక్కువ మేలు జరుగుతుంది. సో, కనుక వాళ్ళు ఆంజనేయుడిని పూజించాలి. ఆంజనేయుడిని పూజించిన పక్షంలో సింధూరం ధరించాలి. రైట్. 2 చెప్పారు. అదే రైట్. రైట్ అండి. అద్భుతంగా తెలియజేశారు. చెప్పినటువంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు పాటిస్తూ పరిహారాలని కూడా పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఈ 2 నెలల్ని కూడా వీళ్ళు డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి? రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా బాగుండే రాశులుగా చెప్తున్న దాంట్లో ధనుర్రాశి కూడా ఒకటి. ఎందుకని ధనుర్రాశికి మంచిది అంటే గనక ఇక్కడ ఏదైతే రాశ్యాధిపతి ఉన్నాడో ఆయన పంచమంలో ఉన్నాడు. అంటే బుద్ధి ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతమేమో మనకి ధన స్థానంలో ఉన్నాడు కుజుడు ఓచులో. ఖర్చులుంటాయి. ఓచులో ఉన్నప్పటికీ కూడా ఖర్చులుంటాయి. కానీ ధనం ఉంటుంది బాగా. తర్వాతకొచ్చేప్పటికి మనకి ఈ 16, 15 తారీఖుల్లో ఇంచుమించుగా కుజుడు మళ్ళీ మారుతాడు కదా! ఆ మారినప్పుడు సహాయకారకుడు అవుతున్నాడు. కుజుడు మూడో ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు. అవునా? సో, అందుకని సోదరి బంధవ్యాలనేది ఇంకా పెరుగుతాయి. సోదరి బంధవ్యాలు. సో, అందుకని రక్త సంబంధీకులతో లేదా వీళ్ళకేదైనా సహాయాలు లభించొచ్చు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే మరి రవి కూడా వీరికి ప్రస్తుతం చతుర్థంలో ఉండటం అనేది ఉంది కనుక ఆ చతుర్థం నుంచి బుధుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని నుంచి. ఆ బుధుడు ఎప్పుడైతే అక్కడ పంచమ స్థితికి మేషానికి వస్తాడో అప్పుడు వీళ్ళకి ఇంకా మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయి. సో, ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవటంలో ఈసారి వీళ్ళు కొద్దిగా తెలివి ప్రదర్శిస్తారు ధనుర్రాశి వాళ్ళు. అంటే గతంలో వీళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి కానీ వీళ్ళు వాటిని వాయిదా వేసే గుణం కానీ లేదా వాళ్ళకి వాళ్ళే భయపడి వదిలేసుకోవటం కానీ దీనివల్ల జీవితంలో కొంత ప్రగతికి దూరం అవ్వచ్చు. కానీ ఇప్పుడు అన్ని గ్రహాలు వీరికి కొద్దిగా సహకారం అందించే రీతిలో రావటం వల్ల వీరిలో ఉండే ప్రజ్ఞా పాఠవాలు అనేది 10 మందికి తెలుస్తాయి. దానికి తగ్గట్టుగానే అవకాశాలు రావటం అనేది ఉంటుంది. ముఖ్యంగా బోధనా రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఇలా మాటల వృత్తిలో ఉండేవాళ్ళు అంటే లాయర్లు అవ్వచ్చు ఇలాంటి మనలాంటి వాళ్ళు అవ్వచ్చు. సో, ఇలా ఏదైనా సరే ఈ మాటల వృత్తిలో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలు మరింత వెలుగులోకి వస్తాయి.
సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే బుధుడి వల్ల మన ఇంటి సంబంధించి అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అంటే మీడియేటర్గా ఉండి చేస్తారే కమిషన్ బేస్లో అలాంటి వాళ్ళు కూడా అయ్యో కొద్దిలో బేరాలు పోతున్నాయని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒకటి సినిమా వాళ్ళు ఒక్క ఛాన్స్ అన్నట్టు ఉంటుంది. సో అది ఈసారి కొద్దిగా ఒక్క ఛాన్స్ అయినా తగలడం అనేది ఉంటుంది. సో అందుకని వాళ్ళు కూడా కొంతవరకు ఆనందంగా ధనురాశి వాళ్ళు ఉండడానికి ఉంటుంది. అయితే ధనురాశి వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక వీళ్ళు బయట ఇప్పుడు ఇలా వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఎంత ఉన్నతంగా బయటికి రాబడినప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన భార్యాభర్తలకి కొంత పొరపక్షాలు కలగటం అనేది ఉంటుంది. సో ఎంతసేపు అదే జీవితం అని వీళ్ళకు ఉండొచ్చు. బయట నా జీవితం అలా ఉన్నప్పుడు నీకు ఇంట్లో ఏం చేస్తాను ఈయన అనొచ్చు. ఇట్లాంటివి ఉంటాయి. సో అందుకని ఆ రకమైన ఏమంటాం తాత్కాలికమైనవి, శాశ్వత ఇబ్బందులు కాదు. సో అలా తాత్కాలికంగా కొన్ని గొడవలు అయితే ఇంట్లో దారి తీయచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మరి ఎవరైతే ఇంకా చిన్న చిన్న పిల్లలు అంటే సపోజ్ మనం విద్యార్థి దశలో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు కొద్దిగా దృష్టి పెట్టడం అనేది అవసరం ఉంటుంది. అంటే ఏదైతే ఇంకా విద్యార్థి దశలో ఉండే పిల్లలు కొద్దిగా కొత్త అలవాట్లకు లోనయ్యే ప్రమాదం అయితే ఉంది. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. కనుక మరి ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ చెడు పోవాలి అంటే మరి వీరు ఎవరిని పూజించాలి? వీరైతే కనుక తప్పకుండా శివుణ్ణి పూజించడం అనేది మంచిది. సో ఇక్కడ శివుణ్ణి పూజించడం అంటే సరే అందరికీ తెలిసినట్టు అభిషేకం చేస్తారు, ఇంకోటి సరే ఇవేం చేయదు అనుకుంటే కనుక తేలిగ్గా అయిపోయే పని రోజు కూడా ఇంత పెరుగన్నం నివేదన చేయడం శివుడికి. దాన్ని మనం దద్దోజనం అలా చేసినా పర్వాలేదు, లేదు పెరుగన్నంలాగా పెట్టి చేసినా పర్వాలేదు. సో అలా పెట్టడం అనేది ఒకటి. సరే ఇందాక నేను చెప్తున్నా రెండింటికి కూడా ఇది కాకపోతే అది కాకపోతే ఇది. సో ఇలా ఒకవేళ మనకి చేత కాదు అనుకుంటే కనుక మరి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే కనుక తప్పకుండా ఆదివారాల పూట వారు స్నానం చేసే నీటిలో ఒత్తి రోజుల్లో అవసరం లేదు. ఈ ఆదివారాలు కూడా కొద్దిగా గుర్తుంటే కనుక పన్నీర్ అంటే దాన్ని రోజు వాటర్ అంటాం. ఈ రోజు వాటర్ని ఒక 2-3 చుక్కలు వారి యొక్క నీటిలో వేసి స్నానం చేస్తే కొంత వీరికి ఉపశమనం అయితే లభిస్తుంది. చాలా చక్కగా వివరించారండి. మంచి పీరియడ్ గానే ఉండబోతుంది ధనుసు రాశి వారికి అని చెప్తున్నారు. చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుని ఇంకాస్త మెరుగైనటువంటి రోజులు ఈ 2 నెలలు వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మకర రాశి ఎలా ఉండబోతోందండి? మకర రాశి వారికి మకర రాశి కూడా ఉన్నంతలో వీళ్ళది కూడా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. సో ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి అంటే కనుక ఒకటి వీరు ఏదైనా సరే విదేశాలతో ముడిపడి చేసే వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాల్లో పైకి రావటం అనేది అంటే ఎగుమతులు దిగుమతులు. సో అలాంటి వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం వేచి ఉన్నారో వాళ్ళకి అది సానుకూలం అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విదేశాలతో ముడిపడి ఏది ఉన్నా కానీ అది ఎంతో కొంత వీళ్ళకి ఇప్పుడు సానుకూలం అవుతుంది, అది కూడా అనుకూలం అవుతుంది. అంటే అది ఆ పని అవ్వచ్చు కానీ దానివల్ల తర్వాత నష్టం ఉండొచ్చు కొన్ని జాతకాలు. సో అయింది అనేది తాత్కాలిక ఆనందంగానే అయ్యాక ఒక్కోసారి బాధ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా వీళ్ళకి కొంత ఆనందం కూడా దానివల్ల లేదా అభివృద్ధి దానివల్ల లభించడం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రం అక్కడ వీళ్ళ పై అధికారులు ఎవరైనా కానీ అంటే పై పొజిషన్లో ఉండేవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, వాళ్ళ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కానీ వీళ్ళు చేసే అలాంటి ప్రమేయం లేకుండా అందరిది ఒకటే పద్ధతి అనుకుని ఉండే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అక్కడేం సమస్యలు రావు. సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే కనుక ఈ సీజన్లో ఎవరైతే మరి ఉంటారో వాళ్ళకి ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ ద్వారా, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ద్వారా కొద్దిగా చిక్కులు ఏర్పడతాయి. సో కనుక అక్కడ ఒక చోట జాగ్రత్తగా ఉంటే చాలు. వాక్కు స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం 4 గ్రహాలు ఇంచుమించుగా ఉండటం ఎట్లా చూడొచ్చు? అంటే ఇక్కడ వాక్కు స్థానంలో ముఖ్యంగా వీరికి జరిగే మేలు కూడా అదే. అంటే జనరల్ గా ఇక్కడ మనకు వచ్చేవాడికి ఏంటంటే మకర రాశి ఒకటి, కుంభరాశి ఒకటి, కన్యా రాశి ఒకటి, వీళ్ళు కొద్దిగా ఫస్ట్ వృషభ రాశి కూడా వీళ్ళు మొదట అయితే కొద్దిగా రిజర్వ్డ్ ఉంటారు ఎలాగైనా, తర్వాత బాగా అల్లుకుపోతారు. తర్వాత ఒకసారి ఒకళ్ళ దగ్గర వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే అంత తొందరగా చెడగొట్టుకోరు కూడా.
బట్ ముందు కలవటం అనేది కొద్దిగా టైం పడుతుంది. కొందరికి సిగ్గు ఉంటుంది, కొంతమందికి మొహమాటం ఉంటుంది, కొంతమందికి ఎందుకులే నాకు అనుకునే గుణం ఉంటుంది. అబ్జర్వ్ చేయడం కొంతమంది ఎలా ఉంటారో చూద్దాం ఉంటాయి ఉంటాయి. సో అలాగా వీళ్ళు కొద్దిగా మొదట్లో అయితే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏవైతే పరాక్రమ గ్రహాలు ఉన్నాయో అవన్నీ వాక్స్థానానికి రావటం వల్ల కూడా అందుకే ఇక్కడ ఇప్పుడు ఏదైనా సరే మకర రాశికి కూడా మేలు జరుగుతుంది అనేది అందుకే. అంటే ఇక్కడ మనం ఏదైనా సరే ఈ కమ్యూనికేషన్ ఇవాళ ఏ రంగంలో అయినా సరే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేషన్ ఇప్పుడు వీళ్ళకి డెవలప్ అవుతుంది, దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. కనుక వీళ్ళకి మంచి జరుగుతుంది. కానీ ఏదైతే ఈ కమ్యూనికేషన్ స్థానంలోకి వచ్చేప్పటికి ఒక్కోసారి మనం ఈ దుష్ట గ్రహాలు అనేవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అంటే సపోజ్ ఏదైతే మరి మకర రాశి ఉందో ఆ మకర రాశికి శని మంచివాడు అవుతున్నాడు అక్కడ, కానీ అదే కుజుడు చెడ్డవాడు. సో అందుకని ఒక్కోసారి బంధువుల దగ్గర కన్నా స్నేహితుల దగ్గర కన్నా బయట వ్యాపార తాలూకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని చిక్కులు అయితే ఏర్పడడానికి అయితే ఉంటుంది. కానీ ఏదైనా కానీ అవన్నీ ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, ఇలాంటి ఏవైతే చిక్కులు ఉన్నాయో అవి ఏదో 2-3 ఉంటే కానీ మేజర్ ఆఫ్ పీపుల్కి అయితే మకర రాశి వాళ్ళకి కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారం ఎవరు కూడా ఏదో ఒక కర్మ అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క కర్మ తాలూకు పనుము మనం ఒకేసారి అదే రోజు చూసేది ఉంటుంది, ఒక్కో రోజు ఇంకో నెల తర్వాత చూసేది ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కర్మ ఇవాళ కాకపోతే రేపైనా అనుభవిస్తారు, లేదా నిన్న అనుభవించి వచ్చి ఉంటారు. కరెక్ట్. సో కనుక ఈ కర్మ అనేది ఎప్పుడు ఏదో రూపంలో వెంటాడుతుంది కాబట్టి చేసుకోవటంలో తప్పులేదు. సో అలా చేసుకున్నానికి కూడా మనం ఏమి వాళ్ళ నెత్తిన ఇనుప పత్రాలను పెట్టట్లేదు. సో సాధ్యమైనంత వరకు సూక్ష్మంలో మోక్షం ఏమొస్తుందా అనేది మనం చూస్తున్నాం. సో అలాంటి రెమెడీసే చెప్తూ అలా మనకి వాళ్ళకి అందుకని దానివల్ల నమ్మి చూడటంలో తప్పు లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలా చెప్పాలి అంటే కనుక వీళ్ళు ఇప్పుడు చేసుకోవాల్సినది ఏదైనా ఉంది అంటే కనుక వీళ్ళు కూడా ఎక్కువ శివుణ్ణి ఆరాధించడం వల్లే మేలు జరుగుతుంది. సో శివుణ్ణి వీళ్ళైతే కనుక ఇలా మరి ఇందాక వాళ్ళకైతే మనం దద్దోజనం వేరే వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు శివుడి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే ఈయనకి కూడా నల్ల ద్రాక్షలే పెట్టవలసి ఉంటుంది. కనుక ఆ నల్ల ద్రాక్షలు దొరికే వాళ్ళు నల్ల ద్రాక్ష దొరకని వాళ్ళు సపోటా, ఇవి పెట్టడం వల్ల కూడా మేలు జరుగుతుంది. సరే ఈ 2 చేయలేని వాళ్ళకి ఇంకో పని ఉంది. శనివారాల పూట కొద్దిగా నల్ల నువ్వులు బెల్లం చిన్న ఉండలాగా చేసి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టడం వల్ల కూడా వీరికి ఓరడింపు లభించడం అనేది ఉంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. చెప్పినటువంటి పరిహారాలను డెఫినెట్ గా మకర రాశి వారు చేసుకుంటూ యోగవంతమైనటువంటి రోజుల్ని వీళ్ళు అనుభవించాలి 2 నెలలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ కుంభరాశి జన్మలోనే ఇన్ని గ్రహాలు ఉండటం, వాక్కు స్థానం ధనస్థానంలో మరిన్ని గ్రహాలు ఉండటం, అసలు ఎలా చూడొచ్చండి ఈ గ్రహ గోచార పరిస్థితి, వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది? అంటే ఇక్కడ మనం ఒకటి ఎప్పుడు కూడా జాతకాన్ని జాతకంగా చెప్పాలి. మరీ అంటే ఎవరిని కూడా నన్ను అడిగితే మరీ మూఢనమ్మకంలోనూ పెట్టకూడదు. సో తర్వాత లేదు మరీ మహారాజునే చేసేయకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితేనే అది ఇవాళ కొద్దిగా లేట్గా స్వీకరించవచ్చు, కానీ తర్వాత అదే మంచి అవుతుంది. ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి అని చెప్తున్నారు. నేను చెప్పేది దాని మీద డిపెండ్ అవ్వటం అంటే ఇప్పుడు మనం ఒక్కోసారి చెప్తాం పలానా, ఇప్పుడు సపోజ్ ఈ ధనురాశులకు ఇందాక మనం చెప్పాము చాలా మంచి ఉంది అని, లేదు వృషభ రాశికి చాలా మంచి ఉంది అని చెప్పాము, లేదు తులారాశికి చాలా మంచి ఉంది అని చెప్పాము. కానీ ఈ మంచి అనేది రాత్రి నన్ను కోటీసులు చేయదు కదా, కష్టపడాలి. సో తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళను మకర రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు ఇలా ఏదో సమ్ రాశి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు అంటే కనుక ఇప్పుడు నాది గవర్నమెంట్ జాబ్, నేను ఎంత కష్టపడకుండా నెలకి 50,000 వస్తుంది తప్ప అంతకు మించి రాదు, నేను కోటీశ్వరుని ఎలా అవుతారు? సో ఆ తార్కికత అనేది కూడా అవసరం. సో కొన్ని పదాలు మనకి తాత్కాలికంగా ఆనందం లభిస్తాయి, కానీ ఇవన్నీ ఏంటంటే షుగర్ కోటెడ్ పిల్స్. సో ఆ తీస్తే లోపల చేదు ఉంటుంది. సో అలా తాత్కాలికంగా కొంత ఆనందపడేలాగా ప్రజల్ని మనం సంతోషంగా ఉంచాలని భావించడం కోసం కూడా కొన్నిసార్లు కొన్ని ప్రయోగాలు చేస్తాం మనం. కానీ ఎప్పుడైనా సరే ఆ వాస్తవం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇలా కుంభరాశికి మనం కనుక చూసినప్పుడు కొన్ని అద్భుతాలు ఉన్నాయి ఇక్కడే, సో కొన్ని అవమానాలు ఉన్నాయి ఇక్కడే.
సో అద్భుతాలు ఏంటి, అవమానాలు ఏంటి? సో ఇక్కడ అద్భుతాలు ఏంటి అంటే గనక ఎవరైతే ఏదైనా సరే ఒక రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు శాస్త్ర పరిశోధకులు అనుకోండి. వాటిలో చాలా ఉన్నత విజయాలు సాధిస్తారు. కొన్ని కొన్ని కొత్త ఆవిష్కరణలు కుంభరాశి వారి రూపేణా సమాజానికి అందే అవకాశం అయితే ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు జనరల్‌గా కొద్దిగా స్టబార్న్ ఉంటారు. శ్రవణ్ ఉంటారు. వాళ్ళుగానే రియలైజ్ అవ్వాలి తప్ప మనం తొందరగా కన్విన్స్ చేయలేం. కాకపోతే ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో ఒక్కోసారి కొంత మూర్ఖత్వం ఉంటుంది. మొండితనం ఉన్న. వీళ్ళకి చూపురులకి మొండి వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళకి లోపల బ్రెయిన్ పెద్దది ఉంటుంది. సో కుంభం అంటే నిండుకుండా తొనకదు అంటాం. ఆ లోపల ఉండేది మీకు తెలియదు, నాకు తెలియదు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆ కుంభరాశి వారి యొక్క శక్తి సామర్థ్యాలు అనేది అందరూ వెంటనే గుర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ కాదు కదా, వాళ్ళ మెంటాలిటీ అనేది ఓపెన్ కాదు ఇక్కడ, తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో రకమైన పరిశ్రమ కష్టంలోనే ఉంటారు. సో ఈ కష్టపడే గుణానికి కొద్దిగా లేట్ రిజల్ట్స్ ఉంటుంది. కానీ ఇలాంటి ఏవైనా సరే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఒక ప్రాజెక్టుల కోసం పరితపిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులే ఉన్నారు. సో ఇవాళంతా కూడా ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, వీళ్ళందరికీ ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేదాకా కూడా వీళ్ళ యొక్క పొజిషన్ బెంచ్ మీద ఉంటుంది కొంతమంది ఉద్యోగస్తులు. కానీ అలా బెంచ్ మీద ఉన్న వాళ్ళంతా గేట్లు తెచ్చినట్టు ఇప్పుడు లోపలికి పరిగెత్తారు. సో అందుకని ఇక్కడ వీళ్ళకి మంచి జరుగుతుంది. తర్వాత రెండోది ఇందాక చెప్పాను, కొత్తగా ఎవరైతే ఈ పరిశోధనలు లేదా గత కొన్నేళ్ళుగా కొన్ని ప్రాజెక్టులతో కుస్తీ పడుతున్నారు అవన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి. సో ఆ రకంగా కొత్త వాళ్ళకి మంచి, లేదా కొత్తవి కావాలని ఆశపడుతున్న వాళ్ళకి మంచి. కానీ చెడు ఎవరికి ఉంది? చెడు కూడా ఉంది. చెడు ఎవరికి ఉంది అంటే ఆల్రెడీ కొంతమంది కొంత నెలలుగా ఎవరైతే ఈ రుణ బాధల్లో ఉన్నారో, ఈ రుణదాతలు ఉన్నారు మరి వీళ్ళకి ఇచ్చిన ఈ రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. సో అది వీళ్ళు తప్పించుకోలేకపోతారు. సో దానివల్ల కొంత అవమానపడాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే సేమ్ ఇదే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి నడవటం అనేది ఒకటి, తర్వాత లగ్నంలోకి కుజుడు వచ్చి చేరటం ఒకటి. కనుక వీరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ, కాలేయ సంబంధించిన వ్యవస్థ కానీ ఇలాంటి వాటిల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఒకసారి ఈ ఊపిరితిత్తులు శ్వాస ఆడకపోవటం ఇలాంటివి కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇంకా 2 వ్యాధులు కూడా ఉన్నాయి. తర్వాత 2వ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ రవి ఉన్నాడు, తర్వాత ఆల్రెడీ కంటి సమస్యలతో ఎవరైనా బాధపడితే ఆ కంటి సమస్యలు పెరుగుతాయి. తర్వాత చిన్న పిల్లలకి కళ్ళద్దాల అవసరం తొందరగానే పడవచ్చు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు. సో అందుకని ఈ వ్యాధుల విషయంలో వాళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళకి అంటే రెమెడీ ఏదైనా సరే, ఈ వ్యాధులు అనుకోండి లేదా ఈ రుణాల యొక్క ఒత్తిడి అనుకోండి, అవి తగ్గడానికి వీళ్ళు ఏం చేయాలి? సో వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక అందరూ చేయగలిగేలాగా అయితే ఒకటి ఏంటంటే, ఏదైనా ఈ కలబంద చెట్టు కనుక ఉంటే ఆ కలబంద చెట్టుకి మంగళవారాలు కొద్దిగా బెల్లం నీళ్ళు పోయటం వల్ల ఈ రుణ బాధలు కానీ లేదా ఇంట్లో ఉండే ఈ రోగాల సమస్యలు కానీ తగ్గుతాయి. సరే పూజలే కనుక డైరెక్ట్గా చెయ్యాలి అనుకుని భావిస్తే కనుక వీళ్ళు కూడా ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించడం వల్ల అయితే మంచి జరుగుతుంది. సో సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైనది మంగళవారం, గురువారం కాబట్టి ఆలయాలు సందర్శించడం లేదా అభిషేకాలు చేయించుకోవటం ఇవి చేసుకోవాలి. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటిస్తూ ఈ 2 నెలలు కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు కూడా డీల్ చేయాలి. కాబట్టి చాలా ప్రశాంతవంతమైన రోజులుగా వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఫైనల్లీ మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి? రైట్, మీనరాశి వారికి కూడా కొద్దిగా ప్రస్తుతం అయితే అనుకూలంగా పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు వీరికి కూడా పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నారో, అంటే కొంతకాలం కిందటే విదేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆకస్మికంగా ఏమైనా తలనొప్పులు రావచ్చు. తర్వాత రెండోది వచ్చేవాడికి ఏంటంటే వాళ్ళ యొక్క అక్కడ ఉండే వీసా వ్యవధి అవన్నీ తీరిపోయి తర్వాత రావాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ పడి ఉన్నపడంగా మళ్ళీ మనం ఇటు పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. సో అందుకని
ఎవరైతే ఇప్పటికే వాటికి సంబంధించిన విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ అలాంటి విషయాల్లో మాత్రం ఏదో రకమైన చిక్కులు కూడా వీళ్ళకి ఎదురవటం అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇదంతా నేను చెప్పేదంతా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే సపోజ్ అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన చాలా కంపెనీలు సకాలంలో జీతాలు చెల్లించకపోవచ్చు. సో దానివల్ల కూడా వీరు ఎక్కువ ఒత్తిడి పెంచుకోవచ్చు. సో ఆ ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో అనారోగ్యాలు రావటం అనేది కూడా ఉంటుంది. ఇక మంచి ఎవరికి అంటే గనక ఏదైనప్పటికీ కూడా అక్కడ గురుడు ధనస్థానంలో ఉండటం, రెండో ఇంట్లో ఉండటం అనేది ఉండటం కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏదో మొత్తానికి చివరి నిమిషంలో ఏదో అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాము అన్నట్టు ఆనందించడమే తప్ప వీరు చేసే విధానంలో అంటే వీరు చేసే నిజాయితీ ఉంది. కానీ దానికి తగిన ఫలితం అయితే వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. సో అందుకని మనం ఆలోచించాల్సింది కానీ ఆనందపడాల్సింది ఏంటి అంటే ఏదో విధంగా ఒడ్డెక్కుతాను, ఆ ఒడ్డెక్కించేందుకైతే ఒక గ్రహం ఉంది, అది గురు గ్రహం. అందుకు అలా ఆనందించాల్సిందే తప్ప బాగా మరి చంకలు గుద్దుకోవడానికి అయితే లేదు. సో అయితే వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక వీళ్ళు కూడా కొద్దిగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించడం అనేది మంచిది. సో నిత్యం చదువుకుంటే కనుక చాలా తేలిక అనేది వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఉంటుంది. సో ఆ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకోవాలి. సరే చదువుకోవడం కూడా రాదు అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామికి శనివారం పూట వడపప్పు, పానకం, తేనె కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి రాహు గ్రహాన్ని అదిమి పెట్టడానికి తేనె పెట్టాలి. సో వడపప్పు, పానకం, తేనె నివేదన చేయటం వల్ల కూడా ఈ దుష్టగ్రహాల బాధ అనేది తగ్గుతుంది. సరే ఇవి లేకుండా బయటకు వెళ్ళి చేయవలసిన విధానం మనం కొన్ని చెప్తున్నాం. అలా ఏదైనా చేద్దాము అనుకుంటే కనుక సేమ్ ఇదే ఒక తేనె కొద్దిగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.